Hi viewers, welcome to Ask Talks. This is Jagan Mohan, corporate trainer and psychologist. Welcome to HMTV. Wonderful program ki nenu oka wonderful topic tho mee mundunnanu ee roju. Beautiful ga meeku deeni gurinchi తప్పకుండా నచ్చుతుందనే అభిప్రాయంతో మీ ముందు ఇప్పుడు చెప్పబోతున్నాను. రైట్, 3 థింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధి బలం, అండ్ దెన్ గుండె బలం, అండ్ దెన్ కండ బలం. ఎలా డెవలప్ చేసుకోవాలి, ఏ అలవాట్లతో మనము ఇలాంటి మనం బలం పెంచుకోవచ్చు. స్ట్రెంగ్త్ అనేది మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదా అండ్ దెన్ ఇమోషనల్ స్ట్రెంగ్త్ ఎలా డెవలప్ చేసుకోవాలనే అంశంపై మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. వెరీ ఫస్ట్ థింగ్, మొట్టమొదటి అలవాట్లు మెంటల్ స్ట్రెంగ్త్ నుంచి స్టార్ట్ చేద్దాం. అదే బుద్ధిబలం. బుద్ధిబలాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ బుద్ధిబలం ఎలా పెంచుకోవాలి. రైట్, ఒక హార్లిక్స్ బూస్ట్ తాగితే సరిపోతుందా అనే విధంగా అయితే కాదు. రైట్, దీనికి కావాల్సిన కొన్ని చర్యలు ఉన్నాయి, దానికి ఎక్సర్సైజెస్ ఉన్నాయి, దానికి కావాల్సిన హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలి. రైట్, ఎవరితో ఎలా ఉంటాము, ఎవరితో ఎలా మాట్లాడతాము, ఏమాత్రం బ్రెయిన్ డీవియేట్ కాకుండా, మైండ్ డీవియేట్ కాకుండా ఎలాంటి అలవాట్లని మనం అలవాటుపరచుకోవాలి. రైట్, దీని గురించి మనం ఒక డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. రైట్, మెంటల్ స్ట్రెంగ్త్, బుద్ధిబలం ఏదైతే అంటున్నామో దీనికి మంచి మంచి బుక్స్ చదవాల్సింది. పెద్దవాళ్ళు అన్న మాట గురించి తెలుసుకోవాలి, మన వాల్యూ సిస్టమ్ని తెలుసుకోవాలి, ఎథిక్స్ గురించి తెలుసుకోవాలి, మన హిస్టరీ గురించి తెలుసుకోవాలి, డిసిప్లిన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. రైట్, ఎన్నో విషయాలు బామ్మగారి మాటలు అంటుంటారు. రైట్, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ పాత కాలపు సామెతలు ఏమిటి. రైట్, అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్. రైట్, ఇవన్నీ యాప్టిట్యూడ్ టెస్ట్లు, ఇలాంటివి ఎన్ని రకాలుగా మనం రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ మనం ఫుడ్ పెడుతూ ఉండాలి మన మెదడుకి. ఎలాంటి రైట్ రీజనింగ్, యాప్టిట్యూడ్ టెస్ట్, లాజికల్ టెస్ట్లు ఇలాంటివన్నీ తరచుగా మనము ప్రతిరోజు 15 to 20 మినిట్స్ ఎట్ ద లీస్ట్ పేపర్ చదవడం అని కానీ. ఎస్, హౌ మెనీ పీపుల్, ఎంతోమంది స్టూడెంట్స్ ఇవాళ రేపట్లో న్యూస్ చదవరు, ఎక్కువ టీవీనే చూడడానికి ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. అలా కాకుండా మనము న్యూస్ పేపర్ కంపల్సరీ, ఒక ఆర్టికల్స్ కానీ, రకరకాల అభిప్రాయాలు, ఒపీనియన్స్, సజెషన్స్, రైట్, డిక్లరేషన్స్, అనౌన్స్మెంట్స్ ఏవి జరుగుతున్నాయి. ఐ స్టిల్ రిమెంబర్ 80s 90s కొన్ని మ్యాగజైన్స్ వచ్చాయి. అప్పుడు కొత్తగా ఫ్రీ యాడ్స్, ఫ్రీ మ్యాగజైన్ అని కొన్ని మ్యాగజైన్స్ వచ్చాయి. ఆ మ్యాగజైన్లో మేము ప్రతి ఒక్కటి చూసేదనమాట. ప్రపంచం తెలుసుకోవడానికి ఎవరు అక్కడ అన్ని అమ్మకాలకు పెట్టేదనమాట. అన్ని సెల్లింగ్ సేల్స్ యాడ్స్ అన్నీ వచ్చాయి అనమాట. అవన్నీ చూసి ఇన్ని రకాల వస్తువులు ఉన్నాయా మార్కెట్లో అనేది అన్ని తెలుసుకోవడానికి ట్రై. అంటే మెదడుకి మీకేంటంటే మీరు ఎంతవరకు ఈ మైండ్ బ్యాంక్ని నింపుతుంటారో మీరు అంత స్ట్రెంగ్త్ అది పెరుగుతుంది. ఒకవేళ మీరు ఎవరితో మాట్లాడలేదు, ఏవి చదవట్లేదు, ఏమి చూడట్లేదు, రైట్, మీ వరకు మీరు ఐసోలేటెడ్గా ఉన్నారనుకోండి, మైండ్లో కూడా బ్యాలెన్స్ అనేది ఏమి ఉండదు. క్యాష్ బ్యాంక్ ఎలా అయితే ఉంటుందో మైండ్ బ్యాంక్ కూడా అంతే. ఇవన్నీ బ్యాంక్స్. రైట్, మనం బుద్ధి బలం అంటే మైండ్, మెంటల్ స్ట్రెంగ్త్, మెంటల్ బ్యాంక్. గుండె బలం అని అంటే ఇమోషనల్ బ్యాంక్. కండ బలము అని అంటే దెన్ దట్ ఈస్ ఫిజికల్ బ్యాంక్. సో ప్రతి దాంట్లో మనకు రిపీటెడ్గా మనము దాంట్లో డిపాజిట్స్ చేస్తూనే ఉండాలి. మనం ఎప్పుడైతే డిపాజిట్స్ చేస్తూ ఉంటామో అది అంతగా అది వర్కౌట్ అవుతుంది. మంచి ఐడియాస్ వస్తాయి, క్రియేటివ్ ఐడియాస్ వస్తుంటాయి. ఎప్పుడైతే మనం ప్రపంచం గురించి తెలుసుకోవాలని తెలుసుకుంటూ ఉంటామో మనకు ఐడియాస్ కూడా ముందుకు వస్తుంటాయి. రకరకాల వస్తువులు మన ముందుకు వస్తూ ఉంటాయి. రకరకాల ప్రతిసారి న్యూ గ్యాడ్జెట్ అని చెప్పేస్తుంటుంది, లేదా న్యూ ఫ్యాషన్, న్యూ ట్రెండ్ అని చెప్పేసి, న్యూ మూవీ, న్యూ గ్రాఫిక్స్, క్రియేటివిటీ అని హద్దు లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఏదో విధంగా వాళ్ళ పరిస్థితుల్లో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. మనకు కూడా ఐడియా తట్టుతుంది, మనకు కూడా అలాంటి ఐడియాస్ రావాలి, మనం కూడా ఇంకా ముందుకు వెళ్తూ మన మెంటల్ స్ట్రెంగ్త్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. మరి మెంటల్ స్ట్రెంగ్త్తో లాభం ఏంటి? హ్యాపీగా ఉంటారు, ఎక్కడ ఎవరితోనైనా మాట్లాడడానికి మీకు ఇబ్బంది జరగదు, కమ్యూనికేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, మీ ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మీరు ఎవరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా మంచి ఐడియాస్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి. వాళ్ళు ఎవరు ఊహించలేని ఐడియాస్ మీరు షేర్ చేసుకుంటూ ఉంటారు. రైట్, షేర్ చేస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు, ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది, మ్యూచువల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఒక ఇంటెలిజెంట్గా మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ ది మెంటల్ స్ట్రెంగ్త్. మన మెంటల్ బ్యాంక్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఇమోషనల్ బ్యాంక్కి వెళ్దాం. రైట్, గుండె బలం. రైట్, ఫస్ట్ బుద్ధి బలం, తర్వాత గుండె బలం గురించి. ఇమోషనల్ స్ట్రెంగ్త్. వాట్ ఈజ్ ఇమోషనల్ స్ట్రెంగ్త్? మన ఇమోషన్స్ని మనం ఎంతగా కంట్రోల్లో ఉంచుకుంటాము. రైట్, ఒకరికొకరితో రిలేషన్షిప్ అనేది, ఒకరితో సంబంధాలు ఏవైతే ఉన్నాయో బ్యాలెన్స్డ్గా ఎంతవరకు ఉన్నాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చాలా పెద్దగా ఈ మధ్య కార్పొరేట్లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇక్కడ ఆఫీస్ వచ్చిన తర్వాత ఇంటి నుంచి సమస్యలు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ సమస్యలు, ఈ బ్యాలెన్స్ ఎలా చేయాలి? ఎప్పుడైతే ఇమోషనల్ స్ట్రెంగ్త్ మనం డెవలప్ చేసుకుంటామో, ఎప్పటి వరకు నేను ఈరోజు ఎన్ని కాల్స్ తీసుకోవాలి, ఏ మెయిల్స్ చూసుకోవాలి, ప్రయారిటీ ఏంటి, నా లిస్ట్లో నా బకెట్ లిస్ట్, రైట్, లేదా నా స్కెడ్యూల్లో ఈరోజు ప్రయారిటీ ఏది ఉంది, నేను ఏ పని చేస్తే హ్యాపీగా ఉంటాను. అన్నిటికంటే ఈటింగ్ ద ఫ్రాగ్ అంటారు టైం మేనేజ్మెంట్లో, ఈట్ ద ఫ్రాగ్ అంటే అన్నిటికంటే కష్టమైనది ఏదైనా ఉందో ముందు అది తీసేసుకోవాలి, ఆ పని చేసేసుకోవాలి.
దాని తర్వాత మిగతావన్నీ సులువు అవుతాయి. ఈ ప్రయారిటీ లిస్ట్లో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనేది ఏవైతే అంటే పాయింట్స్ ఉన్నాయో, టైం మేనేజ్మెంట్ కూడా ఇక్కడ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది మన ఇమోషనల్ ఇంబ్యాలెన్సెస్కి సపోర్ట్ చేయడానికి. ఇంబ్యాలెన్సెస్కి అంటే ఈ పాయింట్స్లో ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ప్రయారిటీ లిస్ట్లో మనం ఏవైతే వెళ్తూ ఉంటామో మనకు ఈజీగా ఎండ్ ఆఫ్ ద డే మనం సింపుల్గా ఏ విధమైన గుండె బరువు లేకుండా ఇంటికి వెళ్ళిపోతాం. ఆఫీస్ నుంచి ఇంటికి రావచ్చు, ఇంటి నుంచి ఆఫీస్కి రావచ్చు. కానీ ఎప్పుడైతే కష్టమైన పనులు మనం ఏవైతే ముందుగా చేసుకుంటూ వెళ్తుంటామో తర్వాత అన్నీ సులభంగా అయిపోతుంటాయి. ప్రయారిటీ లిస్ట్లో అన్నీ ఈజీగా అయిపోతాయి, సింపుల్ పనులు అయిపోతుంటాయి. అప్పుడు మనకి ఈజీగా గుండె బరువు అనేది ఏది జరగకుండా ఉంటుంది. సో అలానే మనకు ఎన్నోసార్లు తెలియకుండా పెద్ద పెద్ద టాస్క్ మీదకి వస్తుంటాయి, అంటే బరువులు, బాధ్యతలు. మన బాసెస్ కానివ్వండి, లేదా ఇంటి వాళ్ళే కానివ్వండి, బయట వాళ్ళు ఎవరైనా కానీ తెలియకుండా కొన్ని బాధ్యతలు మీద పడుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో మనము ఎలాంటి న్యూట్రలైజేషన్ ఎలాగా మనం అవన్నీ యాక్సెప్ట్ చేసుకోవాలి, రిసెప్టివిటీ అనేది ఎలా ఉండాలి, అలాంటి విషయాల్ని మనము ఏ స్లాట్లో పెట్టాలి, ఏ టైం మేనేజ్మెంట్ ఎప్పుడు పెట్టాలి, అన్నీ ఒకేసారి 10 పనులు మల్టీ టాస్క్ మల్టిపుల్ సక్సెస్ అని చెప్పేసి మైండ్ సెట్లోకి వెళ్ళకుండా అవన్నీ అలోకేట్ చేసుకుంటుండాలి. స్టెప్ 1, స్టెప్ 2, లేదా ఫేజ్ 1, ఫేజ్ 2, మార్నింగ్ 7 to 8, 8 to 9, 9 to 10, ఇలా రకరకాలుగా. అండ్ మోర్ ఓవర్ మెంటల్ స్ట్రెంగ్త్, ఇమోషనల్ స్ట్రెంగ్త్కి చాలా క్లోజ్గా కనెక్ట్ అయ్యేది క్రియేటివిటీ అండి. మీరు డ్రాయింగ్ చేస్తున్నారా, మీరు స్పోర్ట్స్ ఆడుతున్నారా, లేదా మీరు మ్యూజిక్ వింటున్నారా, ప్లే చేస్తున్నారా, పాడుతున్నారా, ఏం చేస్తున్నారా, ఇవన్నీ వెరీ క్లోజ్లీ కనెక్టెడ్. అన్ని ఓవరాల్ కంప్లీట్లీ ఇది ఒక బ్యాంక్ ప్యాకేజ్ అనుకోండి. ఈ బలాలు ఏవైతే అంటున్నామో మనము, ఇవన్నీ ఒక మనిషి పూర్తి తరాగా 100% కాంట్రిబ్యూట్ చేయగలిగే, 100% తెలుసుకోవడము, 100% దాని మీద ఎక్సర్సైజ్ చేయడం అనేది ఒక మనిషికి మాత్రమే సాధ్యం. సో అందుకని చెప్పేసి ఏంటంటే ఈ బుద్ధి బలాన్ని ఎలా అయితే ఇంప్రూవ్ చేయాలో చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం గుండె బలం ఏదైతే మనం మాట్లాడుతున్నామో దాన్ని కూడా చాలా స్ట్రాంగ్గా చేసుకోవడానికి మంచి నెట్వర్క్ని, మంచి ఫ్రెండ్ సర్కిల్ని, లైక్ మైండెడ్ తనకు అర్థమయ్యే వాళ్ళు, తన మాట వినేవాళ్ళు. అదర్ డే దే వాజ్ అ కాల్ విచ్ ఐ హావ్ గాట్. ఒక కాల్ వచ్చింది, చాలా లోగా ఫీల్ అవుతున్నాను, కెన్ యూ హెల్ప్ మీ డాక్టర్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తే నేను చెప్తున్నాను, మీరు ఎక్కడ హ్యాపీగా ఉంటారో, మిమ్మల్ని ఎక్కడైతే ఇన్వైట్ చేస్తుంటారో, వెల్కమ్ ఉంటారో, మీరు ఎవరితో కలిస్తే సంతోషంగా ఉంటారో, ఏ ప్లేస్కి వెళ్తే మీకు హ్యాపీగా ఉంటారో, ఎక్కడ షాపింగ్కి కానివ్వండి, లేదా ఒక సైట్ విజిట్ కానివ్వండి, విండో షాపింగ్కి కావచ్చు, మీరు ఏ విధంగా హ్యాపీగా ఉండగలుగుతారో అక్కడికే వెళ్ళండి, వాళ్ళనే కలవండి, వాళ్ళతోనే హ్యాపీగా ఉండండి. ఇట్ ఈస్ నాట్ నెససరీ మనం అందరినీ కలవాలి, అందరినీ కంపల్సరీగా కలవాలి, ఇంటికి ఏదో గుండె బరువుతో రావాలని గ్యారంటీ ఏది లేదు. మీరు ఈరోజు, ఎందుకంటే ఈరోజు పోతే మళ్ళీ ఈ రోజు రాదు, ఏ దేవుడు కూడా సృష్టించలేడు. ఇంకో రోజు అనేది మన జీవితంలో రాదు. ఈరోజు హ్యాపీగా ఉన్నారా లేదా, కంటెంటెడ్గా ఉన్నారా లేదా, తృప్తిగా ఉన్నారా లేదా, సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ కన్నా ఎక్కువగా సాటిస్ఫాక్షన్. ప్రతి హ్యాపీ బీయింగ్ ఎవరైతే ఉంటారో సాటిస్ఫైడ్గా ఉంటారని గ్యారంటీ ఏమీ లేదు. అలానే సాటిస్ఫైడ్గా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారనే గ్యారంటీ లేదు. స్టెప్ బై స్టెప్ హ్యాపీగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం సాటిస్ఫాక్షన్ కూడా ఉంటే మీ గుండె బలం, ఇమోషనల్ స్ట్రెంగ్త్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలానే ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడేది ఫిజికల్ స్ట్రెంగ్త్, కండబలం. కండబలానికి చేయాల్సింది ఏంటంటే ఫుడ్, డైట్, స్లీపు, ఎక్సర్సైజు, ఈ 4 విషయాలు. ఇది ప్రతి విషయంలో వీటి గురించి మాట్లాడతాం. అన్ని విధాలుగా ఏది ఉన్నా సరే, అంటే ఇక్కడ ఏది ప్రయారిటీ అనేది లేదు. ఇది మన జాబ్ బట్టి, మనం చేసే బిజినెస్ బట్టి మనకు గుండె బలం అవసరమా, కండబలం అవసరమా, ఫిజికల్ అది బుద్ధి బలం అవసరమా అనేది ఒక ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రయారిటీలో ఉంటుంది. కానీ 3 కంపల్సరీ ప్రతి ఒక్కరికి కావాల్సిన విషయం ఇది. సో ఫిజికల్ హెల్త్ మనల్ని డెవలప్ చేసుకోవాలి అంటే దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ ఏం చేయాలి, ఫుడ్ ఇంటేక్ ఏది ఉండాలి, బెస్ట్ ఫుడ్ ఏమి ఉండాలి, కాస్ట్లీ ఫుడ్డా, చాయిస్ ఈజ్ యువర్స్. అంటే కాస్ట్లీ ఫుడ్డా, చీప్ ఫుడ్డా అనేది కాదు, కానీ అవైలబుల్ ఫుడ్ ఏది ఉంది, అవైలబుల్ రిసోర్సెస్ ఏవి ఉన్నాయి, ఆ అవైలబుల్ రిసోర్స్లో నేను ఎలా ఇక్కడ నా ఫిజికల్ హెల్త్ని ఎలా డెవలప్ చేసుకోగలుగుతాను. మార్నింగ్ ఏది తీసుకోవాలి, మధ్యాహ్నం ఏది తీసుకోవాలి, టైం ఇంటర్వెల్స్లో, ఏ విధంగా నైట్ పడుకునేటప్పుడు నేను ఏ విధంగా ఉండాలి, మార్నింగ్ లేవగానే ఎలాంటి లిక్విడ్, సాలిడ్, ఇవన్నీ ప్రతి ఒక్కటి మనం ఒక కేటలాగ్ ఒకటి మనం డెవలప్ చేసుకోవాలి, ఒక క్యాలెండర్ చేసుకోవాలి, ఒక డైట్ ప్లాన్ ఒకటి తీసుకోవాలి, ఒక డాక్టర్ దగ్గరికి, కౌన్సిలర్ దగ్గరికి, ఫిజిషియన్ దగ్గరికి, న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఇచ్చే డైట్ ప్లాన్ ఒకటి మనం క్రియేట్ చేసుకొని ఇవన్నీ పెట్టుకున్నారనుకోండి, దెన్ యు ఆర్ దేర్ కంప్లీట్గా ఒక స్ట్రాంగ్, ఒక స్ట్రెంగ్థెండ్ పర్సన్, ఒక స్ట్రాంగ్ పర్సన్గా మనం ముందుకు వెళ్ళడానికి పూర్తిగా సపోర్ట్ చేస్తాయి. మీరు స్ట్రాంగ్గా ఉన్నారంటే దేశం కూడా స్ట్రాంగ్ ఉంటుంది, ఫ్యామిలీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది, రాష్ట్రం స్ట్రాంగ్ ఉంటుంది, అందరూ స్ట్రాంగ్ ఉంటారు. So that's all for now, and we'll keep coming up with more and more interesting things. Thank you so much. Nice for watching. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.